Good morning, children. Now we continue the lesson, The World Between Wars, Part 2. The Great Depression. The Great Depression began around the end of 1929 and lasted almost till 1939. ఈ గ్రేట్ డిప్రెషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది 1929లో ఎండింగ్లో స్టార్ట్ అయ్యి మొత్తం 1939 మొత్తం కూడా ఉందన్నమాట. When the Second World War began. Second World War అప్పుడు గ్రేట్ డిప్రెషన్ స్టార్ట్ అయింది. During this decade there was a worldwide economic decline triggered by a decline in demand and fall in prices. ఈ 10 yearsలలో ఏమైంది అంటే వరల్డ్ వైడ్ ఎకనామిక్ డిక్లైన్ అనమాట. వరల్డ్ మొత్తము ఎకనామిక్గా తగ్గిపోయి అట్లానే డిమాండ్ తగ్గిపోయి ప్రైజెస్ కూడా తగ్గిపోయినాయి. The decline in demand led to closure of factory production, which in turn meant further decline in purchasing power of people, leading to further decline in demand. అప్పుడు ఫ్యాక్టరీస్ అన్నీ ఆ టైంలో క్లోజ్ చేశారు కాబట్టి పర్చేసింగ్ పవర్ కూడా ప్రజలకు అందరికీ తగ్గిపోయింది. అట్లానే పర్చేసింగ్ పవర్ తగ్గిపోయింది, డిమాండ్ కూడా తగ్గిపోయింది. దిస్ సైక్లికల్ ఎఫెక్ట్ కాజ్ మ్యాసివ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ డిక్లైన్ ఆఫ్ రియల్ ఇన్కమ్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్. ఆ టైంలో ఏమైందంటే అన్ఎంప్లాయ్మెంట్ చాలా వచ్చింది. గ్రేట్ డిప్రెషన్ అప్పుడు జాబ్స్ లేవు, ఇన్కమ్స్ తగ్గిపోయినాయి. ఇట్ ఇనిషియలీ బిగాన్ విత్ ఎ స్టాక్ మార్కెట్ కొలాప్స్ ఇన్ ద యుఎస్ బట్ బిఫోర్ లాంగ్ ఎఫెక్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ. ఈ గ్రేట్ డిప్రెషన్ యుఎస్లో మార్కెట్ కొలాప్స్ అవ్వడంతో స్టార్ట్ అయింది. మొత్తము ప్రపంచం మొత్తం ఈ గ్రేట్ డిప్రెషన్ని ఫేస్ అయింది. యాజ్ మెనీ యాజ్ 25% అమెరికన్స్ వర్ అన్ఎంప్లాయిడ్ అండ్ నియర్లీ 33% ఇన్ మెనీ అదర్ కంట్రీస్. అమెరికన్స్ 25% అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. అట్లానే మిగతా కంట్రీస్లో కూడా 33% కూడా చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ ఉందన్నమాట. యాజ్ ఫ్యాక్టరీస్ క్లోజ్ డౌన్ అండ్ ట్రేడ్ డిక్లైన్ సిటీస్ బికేమ్ సెంటర్స్ ఆఫ్ డిక్లైన్. అన్నీ క్లోజ్ చేసేసారు, ఫ్యాక్టరీస్ క్లోజ్ చేసేసారు, సిటీస్ అన్నీ ఇదైపోయినాయి కాబట్టి డిక్లైన్ ఉందన్నమాట. దిస్ ఇన్ టర్న్ కాజ్ ఎ కొలాప్స్ ఆఫ్ ప్రైజెస్. దాంతో ప్రైజెస్ అన్నీ పడిపోయినాయి. అప్ టు 60% ఫర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాజింగ్ pauperization of millions of farmers and stopping of cultivation. ప్రైజెస్ అన్నీ పడిపోయినాయి. దాంతో అందరూ ఫార్మర్స్ అందరూ కూడా పాపరైజేషన్ మీన్స్ అడుక్కోవడానికి వచ్చేటట్టు అయిపోయారనమాట. కల్టివేషన్ కూడా స్టాప్ చేశారు, పండించడం కూడా స్టాప్ చేశారు. దిస్ వాజ్ ద లాంగెస్ట్ అండ్ మోస్ట్ సివియర్ ఎకనామిక్ డిక్లైన్ ఫేస్డ్ బై మోడర్న్ ఎకానమీ టిల్ టుడే. ఇప్పుడు కూడా ఈ గ్రేట్ డిప్రెషన్ అనేది ఇప్పుడు కూడా చాలా లాంగెస్ట్ అండ్ మోస్ట్ సివియర్ ఎకనామిక్ డిక్లైన్ అనమాట ఇప్పుడు వరకు కూడా. ఇట్ హ్యాడ్ డివాస్టేటింగ్ సోషల్ కాన్సిక్వెన్సెస్ షార్ప్లీ ఇంక్రీజింగ్ పోవర్టీ, డిసోలేషన్ అండ్ హోమ్లెస్నెస్. ఈ గ్రేట్ డిప్రెషన్ వల్ల పోవర్టీ పెరిగిపోయింది, హోమ్లెస్నెస్, ఉద్యోగాలు లేవు, ఇల్లు వాళ్ళకు ఉండడానికి కూడా ఇల్లు లేవు, వాళ్ళకి సర్వైవల్కి ఏమీ లేకుండా పోయింది. ఎకానమిస్ట్స్ అండ్ పొలిటీషియన్స్ హ్యావ్ ఆర్గ్యూడ్ ఎవర్ సిన్స్ ఓవర్ ద కాజెస్ ఆఫ్ this decline, way to get over it and possible ways of preventing its recurrence. ఎకానమిస్ట్, పొలిటీషియన్స్ అందరూ దీని గురించి డిస్కస్ చేశారు. దీని నుంచి ఎలాగా ఓవర్కమ్ అవ్వాలి అనేసి కూడా వాళ్ళు డిస్కషన్ చేశారు. మార్క్సిస్ట్ ఎకానమిస్ట్ ఆర్గ్యూడ్ దట్ దిస్ కైండ్ ఆఫ్ క్రైసిస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ నేచర్ ఆఫ్ క్యాపిటలిజం అండ్ కెన్ బీ గాట్ రిడ్ ఆఫ్ ఓన్లీ విత్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సోషలిజం. మార్క్సిస్ట్ ఏమని చెప్పాడంటే ఇట్లాంటి దాని నుంచి మనం ఎలాగా బయటికి వస్తాము అంటే సోషలిజం ద్వారానే దీని నుంచి గ్రేట్ డిప్రెషన్ నుంచి బయటికి రావచ్చు అని చెప్పాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎకానమిస్ట్ లైక్ జేఎం కీన్స్ ఆర్గ్యూడ్ దట్ ద స్టేట్ హ్యాస్ ఎ క్రూషియల్ రోల్ టు ప్లే ఇన్ కీపింగ్ ద ఎకానమీ గోయింగ్ అండ్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు ఇంటర్వ్యూన్ ఎఫెక్టివ్లీ ఇట్ కెన్ లీడ్ సిట్యుయేషన్స్ ఆఫ్ డిప్రెషన్. ఏమన్నాడంటే ఇట్లాంటి వాటి నుంచి మనము ఎకానమీని పెంచుతూ ఉండాలి, అప్పుడే మనము ఈ గ్రేట్ డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు అని చెప్పాడు. Keynes argued that during time of economic decline, when demand decreases, the state should invest funds and generate employment which will help people to earn money. ఏమన్నా అంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే ఎకానమీ డిక్లైన్ అయినప్పుడు గవర్నమెంట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్తున్నాడు. ఎర్న్ మనీ అండ్ డిమాండ్ గూడ్స్ ఇన్ ద మార్కెట్. దిస్ జనరేషన్ ఆఫ్ డిమాండ్ త్రూ స్టేట్ యాక్షన్ విల్ హెల్ప్ ఎకానమీ రివైవ్. ఇట్లా స్టేట్ యాక్షన్ ద్వారా ఎకానమీ రివైవ్ అవుతుంది అనేసి కీన్స్ చెప్పాడనమాట. హౌఎవర్ ద గవర్నమెంట్స్ ఆఫ్ క్యాపిటలిస్ట్ కంట్రీస్ ఇన్ 1920s and 1930s were reluctant to intervene in the economy and this intensified the crisis. 1920-1930sలో క్యాపిటలిస్ట్ కంట్రీస్ కూడా 1930sలో ఎకానమీని
డెవలప్ చేయాలంటే ఆ క్యాపిటలిస్ట్ కంట్రీస్ కూడా గవర్నమెంట్స్ కూడా వాళ్ళ ఎకానమీని రివైవ్ చేయడానికి గవర్నమెంట్స్ కూడా ఇంటర్వ్యూన్ అవ్వాలి, కలగజేసుకొని ఎకానమీని డెవలప్ చేయాలి అనేసి కీన్స్ చెప్పాడనమాట అప్పుడు.